లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యూ. ఎస్ నుమాన్, ప్లీజ్ గో అహెడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు కాసేపట్లో తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఇప్పటికే ఇటు కోకాపేటలోని తన నివాసానికి పెద్ద ఎత్తున ఇటు ఆ బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 9 గంటలకు తెలంగాణ భవన్కు ఆయన హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతల, కీలక నేతల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. అక్కడ నుంచి 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి ఆయన వెళ్లి వివరణ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హరీష్ రావు నివాసం దగ్గర చూసుకుంటే మాత్రమే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ నో మనం చూడొచ్చు. కాసేపట్లో ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ భవన్లో జరగనున్నటువంటి సమావేశానికి హాజరు కానున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో నిన్న రాత్రి హరీష్ రావు నివాసంలో 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అందజేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము హరీష్ రావు నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సహకరించాలని ఏదైతే నోటీసులు ఇచ్చారో, సో ఇప్పటివరకు సిట్ చేసినటువంటి దర్యాప్తులో నిందితుల విచారణ, వాంగ్మూలం నమోదు, సో ఇలా అనేక చోట్ల హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది. సో న్యాయస్థానంలో దాఖలు చేసిన నివేదికల్లో కూడా ఆయన పేరును పొందపరిచారు. సో ఈ మేరకు ఆయన ఆదేశాల మేరకు కొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా నిన్న రాత్రి సిద్దిపేటలో ఉన్నారు. సో ఆయన తెల్లవారుజామున నివాసానికి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు నివాసం నుంచి ఇక్కడ నుంచి ఆయన కార్యకర్తలతో కలిసి బయలుదేరేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్లో అయితే మొత్తం కూడా హరీష్ రావు ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున కూడా ఇటు అందరూ కూడా చేరుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరూ కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ కీలక నేతగా, మాజీ మంత్రిగా కేసీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఈ కేసులు నోటీసు జారీ చేయడం అనేది ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు స్పష్టం చేయనంటూ ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే హరీష్ రావు హాజరు కానున్నారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో అయితే చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. సో కాసేపట్లో ఏదైతే ఇక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. సో ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా కుట్రపూరితంగా రేవంత్ సర్కార్ తమను ఇబ్బందులకు గురి చేసే కుట్ర చేస్తుంది. సో కావాలనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతిసారి ఎన్నికల సమయంలో ముందుకు తీసుకొస్తుంది. సో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో ఈ సమయంలో కావాలనే తమ పేరును తీసుకొస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు తెలంగాణ భవన్కి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాసేపట్లో రానున్నారు. సో సిట్ విచారణ, దాంతోపాటు ఏదైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కీలక సమావేశం నిర్వహించినారు. సో హరీష్ రావుకు మద్దతుగా ఇప్పటికే అందరూ కూడా చేరుకోవాలని కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం మాత్రము హరీష్ రావు ఇంటి దగ్గరికి మాత్రము పెద్ద ఎత్తున ఇటు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాము కాసేపట్లోనే హరీష్ రావు నివాసానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత తెలంగాణ భవన్కి చేరుకుంటారు. సో తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత అక్కడ కూడా ఆయన కీలక నేతలతో మాట్లాడి సో వర్కింగ్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిన తర్వాత సో 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా ప్రస్తుతానికైతే ఇటు హరీష్ రావు ఇంటి దగ్గరకు మాత్రం పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఆయన ర్యాలీగా ఏదైతే బీఆర్ఎస్ భవన్కి, తెలంగాణ భవన్కి తరలి వెళ్ళేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇంటి దగ్గర కూడా మాట్లాడే ఛాన్స్ ఉందా ఇప్పుడు బయటకు వచ్చాక హరీష్ రావు? ఇంటి దగ్గర ఇప్పుడు ప్రస్తుతము